Hello guys, welcome back to Pawan's Code Hub. నా పేరు పవన్. So currently I am in my BTech third year second semester from the branch of computer science and engineering అనమాట. సో నేను ఈ యొక్క 3 years నుంచి ఏదైతే పైథాన్ నేర్చుకున్నానో అండ్ పైథాన్ ఏదైతే యూజ్ చేసి నేను రియల్ వరల్డ్ అప్లికేషన్ బిల్డ్ చేశానో అండ్ పైథాన్ యూజ్ చేసి ఏదైతే ఇంటర్న్షిప్ చేశానో సో వీటన్నిటిని యూజ్ చేసి నేను నీకైతే పైథాన్ అనేది నేర్పించబోతున్నాను అనమాట. సో ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వెరీ బిగినర్ ఫ్రెండ్లీ కోర్స్ ఆన్ ద యూట్యూబ్ అనమాట. సో ఇప్పటి వరకు నీకు కోడింగ్ అనేది తెలియకపోయినా సరే, నీకు సి, జావా, పైథాన్ ఇలాంటి ఏ లాంగ్వేజ్ తెలియకపోయినా, అసలు కోడింగ్ అంటే ఏందో తెలియకపోయినా బేసికలీ అంటే అసలు కోడ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు ఒక కోడ్ అనేది ఏ విధంగా రాయాలి, అసలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి నీకు ఏం తెలియకపోయినా సరే ట్రస్ట్ మీ, నేను నీకైతే స్టెప్ బై స్టెప్ ప్రతిదీ బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే నీకైతే నేను టీచ్ చేసే బాధ్యత కంప్లీట్గా నాదనమాట. సో మీ నుంచి నాకు కావాల్సిన ఒకటే ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నావు అనుకో, నెక్స్ట్ ఏవైతే సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయో ఆ యొక్క వీడియోస్ అన్ని నీ దగ్గర రీచ్ అవుతాయి అండ్ ఈ యొక్క సిరీస్ అనేది సూపర్ సక్సెస్ అనేది అవుతుంది అనమాట. ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలని ఎంతో ఇంట్రెస్ట్ అండ్ ఆతృతతో ఉంటే ఇప్పుడే కామెంట్ చేయండి, లెట్స్ క్రాక్ పైథాన్ అని. దట్ లెట్స్ స్టార్ట్ అవర్ లెక్చర్ 1. ఈ రోజు లెక్చర్ 1 లో వచ్చేసి మనం నోయింగ్ ద కంప్యూటర్ అండ్ ఇంట్రడక్షన్ టు పైథాన్ అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే, ఇదర్ సి, జావా, పైథాన్ ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే ఫస్ట్ నీకు కంప్యూటర్ బేసిక్స్ గురించి అయితే తెలియాలంట. ఎందుకంటే నువ్వు ఈ యొక్క లాంగ్వేజెస్ అన్ని కంప్యూటర్లోనే కదా చేసేది. సో ఫస్ట్ మనం కంప్యూటర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే ఫస్ట్ నీకు ఈ యొక్క లాంగ్వేజ్ అంటే ఏందో తెలియాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏందో తెలియాలి. సింపుల్గా మనం డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో లాంగ్వేజ్ అంటే ఏంది, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ తోటి కమ్యూనికేట్ కావడానికి ఈ యొక్క లాంగ్వేజ్ అనేది ఒక మీడియం దాకా వర్క్ అవుతుంది, అంతే కదా. అండ్ అదేవిధంగా ఒక పర్సన్ ఒక యానిమల్స్ తోటి కానీ ఏదో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఒకరితోటి ఇంటరాక్ట్ కావాలంటే మనం ఒక లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. ఈ విధంగా మనకు లాంగ్వేజ్ అనేది వర్క్ అవుతుంది. అదేవిధంగా ఒక పర్సన్ కంప్యూటర్ తోటి ఇంటరాక్ట్ కావాలంటే మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ యొక్క నార్మల్ లాంగ్వేజ్ లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేటివి ఇవి కంప్యూటర్కి అర్థం కాదు. సో కంప్యూటర్ అర్థం చేసుకోవడానికి మనం రాసే లాంగ్వేజ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంట. కంప్యూటర్ ఓన్లీ అర్థం చేసుకునేది ఏంది, ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కంప్యూటర్ అనేది అర్థం చేసుకునేది. అర్థమవుతుందా? అంటే ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఏదైతే కోడ్ అనేది రాస్తున్నామో ఇది మళ్ళీ జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంది అనమాట బై యూజింగ్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. దాని గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ మీన్ బై ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్స్ చూసుకుంటే నోయింగ్ ద కంప్యూటర్, అసలు కంప్యూటర్ అంటే ఏంది, కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బేసిక్గా ఒక కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తామో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేది తీసుకొని మనకు ఒక వర్క్ అనేది చేసి పెడుతుంది. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ రోల్ ఆఫ్ కంప్యూటర్. అయితే ఈ యొక్క కంప్యూటర్కి మనకు బేసిక్గా ఈ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ చూసుకుంటే మనకి ఏముంటుంది, ఇందులో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెమొరీ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఉంటుంది అండ్ లాంగ్వేజ్ హైరార్కీ ఉంటుంది. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో ఫస్ట్ మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో సిపియు మీ అందరికి తెలిసే ఉంటుంది వాట్ ఈస్ మీన్ బై సిపియు. సో బేసిక్గా సిపియు అంటే మనం కంప్యూటర్లో చేసే ప్రతి అప్లికేషన్ అనేది ఈ యొక్క సెంట్రల్ ప్రాసెసింగ్ సిపియు ప్రాసెస్ అనేది చేస్తుంది. సో దట్స్ ద మేజర్ థింగ్ వాట్ వీ నో. సో ఈ యొక్క సిపియూలో కూడా మనకు మేజర్గా 3 యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. అదేంటిదంటే ఫస్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ యూనిట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసిందంటే ఆర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసిందంటే మెమరీ యూనిట్ అనమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఆర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ అని మనం అంటున్నామో ఈ యొక్క ఆర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ ఏం చేస్తుందంటే, ఆర్థమెటిక్స్ అంటే ఏంది, ఏవైతే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవి ఉంటాయి కదా. సో దీస్ ఆర్ ద ఆర్థమెటిక్స్ అనమాట. అండ్ లాజిక్స్ అంటే ఏంటివి, లైక్ అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అండ్ బిట్ వైజ్ నార్ ఇలాంటివి ఉంటాయి కదా. సో దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ లాజికల్ అంట. అయితే ఈ యొక్క ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ ఈ యొక్క లాజికల్ ఆపరేషన్స్ కానీ వీటన్నిటిని పర్ఫామ్ చేయడానికి మనం ఏఎల్యూ అయితే యూజ్ చేస్తామంట, ఆర్థమెటిక్ లాజికల్ యూనిట్ అనమాట. అయితే ఈ యొక్క ప్రాసెస్ అన్ని కంట్రోల్ చేయడానికి మనం కంట్రోల్ యూనిట్ని అయితే వాడతాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెమరీ యూనిట్ అనమాట. సో ఈ మెమరీ యూనిట్ అనేదంటే ఇప్పుడు సింపుల్గా మనం మెమరీ అంటే నువ్వు ఏదైనా సరే, నువ్వు ఏదైనా లాంగ్వేజ్ కొత్తగా నేర్చుకునేటప్పుడు అసలు అది ఏం చేస్తుంది అని నువ్వు అర్థం చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మెమరీ అంటే ఏంది, మన ఒక హ్యూమన్స్ కూడా మెమరీ ఉండేది లైక్ బ్రెయిన్. ఈ యొక్క కంప్యూటర్లో ఏదైతే మెమరీ ఉందో దీన్ని మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తోటి నువ్వు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకున్నావు అనుకోండి, అస్సలు మర్చిపోవాలన్నమాట. అది నువ్వు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో ఇంప్లిమెంట్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే కంప్యూటర్ మెమరీ ఉంది, ఈ యొక్క కంప్యూటర్ మెమరీని మనం ఏం చేస్తాం, ఏదైతే మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా మన ఒక డేటాని స్టోర్ చేయడానికి మనం మెమరీ అనేది యూజ్ చేస్తాం. అది రియల్ వరల్డ్ లైఫ్లో మన యొక్క హ్యూమన్ అయినా అండ్ కంప్యూటర్ అయినా సేమ్ అనమాట. ఇప్పుడు ఈ యొక్క మనకు 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసిందంటే ర్యామ్ అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే రోమ్ అనమాట. అయితే ర్యామ్ అంటే ఏంటంటే ఏదైనా సరే మనం ఏదైనా ఒక
క్విక్ యాక్సెస్, అంటే ఏదైనా కొంచెం మనం ఏదైనా వర్క్ అనేది చేస్తున్నప్పుడు ఈ యొక్క దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ర్యామ్లో స్టోర్ అవుతాయి అనమాట. అంటే మనం అందులో నుంచి మనం డేటా యాక్సెస్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది అనమాట. అయితే ఈ యొక్క ర్యామ్ అనేది వోలటైల్ మెమరీ అంట. వోలటైల్ మెమరీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ చెప్తున్నాను చూడండి, వోలటైల్ మెమరీ అంటే మనం ఏదైతే ఈ యొక్క వోలటైల్ మెమరీ డేటా అనేది స్టోర్ అవుతుందో ఈ యొక్క డేటా అనేది ఎప్పుడైతే మనం సిస్టమ్ అనేది షట్ డౌన్ చేస్తామో, ఎప్పుడైతే సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుందో ఇందులో ఉన్న ర్యామ్లో ఏదైతే డేటా ఉంటుందో ఇది కంప్లీట్గా ఎరేజ్ అనేది అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సపోజ్ మనం ఏదైనా యూట్యూబ్లో వీడియో కానీ లేకపోతే సపోజ్ ఏదైనా గేమ్ అనేది ఆడుతున్నాం, అప్పుడు ఏమవుతుంది అనుకోకుండా మన సిస్టమ్ అనేది షట్ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే అప్లికేషన్స్ మనం వాడుతున్నామో అవన్నీ కంప్లీట్గా క్లోజ్ అనేది అయిపోతాయి. అర్థమవుతా, మనం సేవ్ చేయకపోతాయి. అదే విధంగా ఎప్పుడైనా సరే మనం ఏదన్నా ఒక ఫైల్ని ఈ యొక్క హార్డ్ డ్రైవ్లో కానీ ఇట్లా సేవ్ చేసామనుకోండి, ఆ యొక్క ఫైల్ అనేది కంప్లీట్గా మనకు సిస్టంలో పర్మనెంట్గా ఉంటుంది కదా, అది రోమ్ అనమాట. అర్థమవుతుందా? ర్యామ్ అంటే ఓన్లీ ఏదైనా ఇప్పుడు మనం కరెంట్గా యూజ్ చేసే డేటాకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ యొక్క ర్యామ్లో స్టోర్ అవుతాయి. ఎందుకంటే మనకు క్విక్గా యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రోమ్ అనమాట. చెప్పాను కదా, రోమ్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ పర్మనెంట్ మెమరీ. ఈ యొక్క పర్మనెంట్ మెమరీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ నాన్ వాలటైల్. ఫస్ట్ వన్ ఏంటంటే నాన్ వాలటైల్, అంటే నువ్వు సిస్టమ్ షట్ డౌన్ అయినప్పటికీ కానీ ఏదైనా సరే ఈ సిస్టమ్లో ఏదైనా సంథింగ్ నెట్వర్క్ ఇష్యూ వచ్చి ఏదైనా ఒక సిస్టమ్ కొలాప్స్ అయినప్పటికీ కూడా మనకి ఒక డేటా అనేది అదే విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వాట్స్ ద మేజర్ యూజ్ ఆఫ్ ర్యామ్ అండ్ రోమ్ అనమాట. ప్రతి ఏదైనా సరే మనం ప్రోగ్రామ్ రాసినా దాన్ని మనం రోమ్లోనే స్టోర్ చేస్తాం. సో దట్స్ అబౌట్ మెమరీ యూనిట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మనకు కంప్యూటర్లో మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అనమాట. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క సిస్టమ్ మనం వాడుతుంటే మనకు ఇందులో కొన్ని ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి అండ్ కొన్ని అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి, అంతే కదా. సో ఇప్పుడు ఈ యొక్క ఇన్పుట్ డివైజెస్ ఏంది, ఫస్ట్ మనం వచ్చేసి మౌస్. సో మనందరికీ తెలుసు మౌస్ ఏంది, మౌస్ యాక్ట్స్ లైక్ యాజ్ అన్ ఇన్పుట్ డివైస్. ఎందుకు మౌస్ అనేది ఇన్పుట్ డివైస్, ఎందుకు మౌస్ అనేది ఇన్పుట్ డివైస్ అంటే ఇప్పుడు ఏదైతే మౌస్ ఉందో మనం మౌస్ని యూజ్ చేసి ఏదైనా ఒక బటన్ని క్లిక్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఈ యొక్క కంప్యూటర్కి ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. సో మనం ఎప్పుడైతే సరే కర్సర్ అనేది మూవ్ చేసినప్పుడు CPU అనేది అర్థం చేసుకున్నాం, అంటే యూజర్ అనేది ఈ యొక్క కర్సర్ని మూవ్ చేస్తున్నాం అంటే యూజర్ కర్సర్ ద్వారా ఇన్పుట్ అనేది ఇస్తుండో, సో మనం ఆ యొక్క ఇన్పుట్ అనేది మనం ఈ యొక్క సిస్టంలో పర్ఫామ్ చేయాలి అని ఈ యొక్క CPU అనేది అర్థం చేసుకున్నారు. ఓకేనా? సో దట్స్ వాట్ మీన్ బై ఇన్పుట్ డివైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ ఈజ్ లైక్ యాజ్ అన్ ఇన్పుట్ డివైస్. అయితే ఈ యొక్క కీబోర్డ్లో కూడా నువ్వు ఎప్పుడైనా ఒక కీ అనేది ప్రెస్ చేసావు, ఈ యొక్క కీ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన బైనరీ కోడ్ అనేది అంటే దానికి సంబంధించిన ఆపరేషన్ అనేది మనకు CPUలో స్టోర్ అవుతుంది. అయితే ఈ యొక్క CPU ఏం అర్థం చేసుకునేది, యూజర్ ఏదో ఒక డేటాని ఇన్పుట్ అనేది ఇస్తుండు, సో మనం ఆ యొక్క ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి అని CPU అనేది అర్థం చేసుకున్నాం. సో దీస్ ఆర్ ద ఇన్పుట్ డివైజెస్ అనమాట. లైక్ ఇంకా మనం ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు జాయ్స్టిక్స్ అని యూజ్ చేస్తాం కదా, సో అది కూడా ఇన్పుట్ డివైజెస్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ డివైజెస్ అంట. సో అవుట్పుట్ డివైజెస్ అంటే ఇది సింపుల్ అవుట్పుట్ డివైజెస్ అంటే మనకి ఏదైతే అవుట్పుట్ చూపిస్తుందో దాన్ని అవుట్పుట్ డివైజెస్ అని అంటాం అనమాట. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఈ యొక్క అవుట్పుట్ డివైజెస్లో మనం చూసుకుంటే మనకి ఏమైతే ఈ యొక్క సిస్టమ్ కానీ అంటే మానిటర్ కానీ అండ్ ఇంకా స్పీకర్స్ కానీ ప్రొజెక్టర్స్ కానీ ఇవన్నీ మనకు ప్రింటర్స్ కానీ అవుట్పుట్ డివైజెస్ కింద వస్తాయి అనమాట. ఎందుకు అవుట్పుట్ డివైజెస్ అంటే ఈ యొక్క ల్యాప్టాప్ కానీ ఈ యొక్క మానిటర్ కానీ ఏం చేస్తుంది, మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది, అంటే యూజర్కి చూపిస్తుంది అనమాట అవుట్పుట్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అవుట్పుట్ డివైస్. ఇప్పుడు ప్రింటర్ ఉంది, ప్రింటర్ ఏం చేస్తుంది, మనకు ప్రింటర్ అనేది ఒక ఏదైనా ఒక మనకు కావాల్సిన ప్రింట్ అనేది ప్రింట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అవుట్పుట్ డివైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీకర్స్ ఉన్నాయి, లౌడ్ స్పీకర్స్. ఈ యొక్క స్పీకర్స్ ఏం చేస్తాయి, మనకు కావాల్సిన ఒక మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మనకు వినిపిస్తాయి, అంటే యూజర్ కోసం అవి వినిపిస్తాయి కాబట్టి సో దోస్ ఆర్ ద అవుట్పుట్ డివైసెస్. సో దట్స్ వాట్ అబౌట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనం నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మెమరీ హైరార్కీ అనమాట. ఇంతకుముందు మనం మెమరీ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు మనం మెమరీ హైరార్కీ గురించి అయితే మాట్లాడబోతున్నాం అనమాట. అయితే ఈ యొక్క మెమరీ హైరార్కీ అంటే ఏంటంటే మనం చూసుకుంటే యాన్షియంట్ అంటే ఈ యొక్క సిస్టమ్ ఎప్పుడైతే ఈ యొక్క టెక్నాలజీస్ అనేవి ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఎప్పుడైతే మనం తయారు చేయడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఎవాల్వ్ అయ్యుకుంటూ వస్తున్నాయి అనేది అయితే మనం చూడబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఎప్పుడైతే ఈ యొక్క సిస్టమ్స్ అనేవి డిజైన్ చేస్తారో అప్పుడు మనకు మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి ఉన్నాయి. సో మీకు కూడా కొంతమందికి అవగాహన అనేది ఉండొచ్చు అనమాట. వాట్ ఈస్ మీన్ బై మ్యాగ్నెటిక్ టేప్ అనేది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ టేప్స్ అనేది రౌండ్గా ఉండే డిస్క్ లాగా. సో మనం వాటిని ఏం చేస్తాం, మన యొక్క సంబంధించిన ఈ యొక్క మూవీస్ కానీ అలాంటివి అవి రోల్ అవుతూ ఉంటే మనకు పిక్చర్ అనేది కనిపిస్తుంది. సో దోస్ ఆర్ ద మ్యాగ్నెటిక్ టేప్స్. సో మనం ఒక డేటాని స్టోర్ చేయాలంటే మనకు చాలా మ్యాగ్నెటిక్ టేప్ అనేది అవసరం ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మనకి ఈ యొక్క డిస్క్లు అన్నింటి వచ్చాయి, CD కంపాక్ట్ డిస్క్లు కానీ ఈ యొక్క ఆప్టికల్ డిస్క్ కానీ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో దాని తర్వాత మనకు వచ్చింది ఏంటంటే మెయిన్ మెమరీ అనమాట. ఈ యొక్క మెయిన్ మెమరీ ఏంటంటే ఇప్పుడు
విధంగా మనం డిస్కస్ చేసాం కదా ర్యామ్ అండ్ రోమ్. సో ర్యామ్ అండ్ రోమ్ ఆర్ నథింగ్ బట్ మెయిన్ మెమరీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాచ్ మెమరీ అంట. సో క్యాచ్ మెమరీ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక అప్లికేషన్ అని రన్ చేసినప్పుడు కానీ ఏదైనా ఒక అప్లికేషన్ పర్ఫామ్ చేసినప్పుడు కానీ దానికి అనవసరమైన డేటా ఉంటుంది కదా. సో ఆ యొక్క అనవసరమైన డేటా మొత్తం ఈ యొక్క క్యాచ్ మెమరీలో స్టోర్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే CPU రిజిస్టర్. ఈ యొక్క CPU రిజిస్టర్స్ ఏంటంటే మన యొక్క CPUలో చాలా చిన్నగా ఉంటాయి అనమాట ఈ యొక్క రిజిస్టర్స్. ఇందులో ఏ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఈ యొక్క CPU రిజిస్టర్స్ అనేది చాలా స్పీడ్గా మనకు డేటా అనేది యాక్సెస్ చేయడానికి వీలు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క మెమరీ హైరార్కీను చూసుకుంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈ యొక్క ఏదైతే మెమరీ యూనిట్స్ ఉన్నాయో అంటే ఈ యొక్క మెమరీ టైప్స్ ఉన్నాయో దీని యొక్క సైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద రిజిస్టర్ నుంచి ఇంకా మ్యాగ్నెటిక్ టైప్ వరకు రిజిస్టర్ సైజ్ అనేది చాలా చిన్న ఉంటుంది. దాని తర్వాత ఇంకా మెయిన్ మెమరీ సైజెస్ అనేది కొంచెం చిన్న ఉంటుంది. దాని తర్వాత ఇంకా మ్యాగ్నెటిక్ టైప్ సైజ్ అనేది చాలా బిగ్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే సరే మనం పైనుంచి కిందకి ఈ యొక్క హైరార్కీలో మనం టాప్ టు బౌండ్ వెళ్తుంటే మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా యాక్సెసింగ్ అంటే మన ఈ యొక్క మెమరీలో నుంచి డేటా యాక్సెస్ చేసుకోవడం అనేది కూడా టైం అనేది పెరుగుతుంది అనమాట. సో దట్స్ వై రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ నౌ డేస్ అనమాట. అండ్ ఇంకా ఇదే మనం ఇప్పుడు డిస్కస్ చేసి ఇప్పుడు మేజర్గా వచ్చేసింది అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఏందన్నా అని అంటే మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మనకు మేజర్గా ఈ యొక్క మనం ఎప్పుడైతే ఈ యొక్క ప్రోగ్రామింగ్ రాస్తున్నామో లేకపోతే ఏదైనా ఒక కంప్యూటర్ బేస్డ్ అప్లికేషన్ చేస్తున్నామో యూజర్స్ ఉంటారు కదా. సో ఎవరైతే ప్రోగ్రామర్ కాకుండా యూజర్స్ వాళ్ళకి ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనేది వ్యాలిడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఓన్లీ యూజర్కి అవసరమైన డేటాని కానీ యూజర్కి అవసరమైన దాన్ని మాత్రమే చూపించడాన్ని మనం ఈ యొక్క అబ్స్ట్రాక్షన్ అంటాం అనమాట. అంటే అన్వాంటెడ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూపించొద్దు. ఓకేనా. సో నీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాడు. నువ్వు ఒక కార్ అనేది డ్రైవ్ చేస్తున్నావు. నువ్వు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఈ యొక్క కార్లో ఇన్నర్ మెకానిజం మొత్తం నీకు తెలియకపోవచ్చు, ఎవరికి అంత తెలియదు కదా. సో నీకు ఏముంటుంది, నీకు ఓన్లీ బేసిక్ ఐడియా ఉంటుంది. కార్ ఎలా డ్రైవ్ చేయాలి, ఫ్రంట్ ఎలా మూవ్ చేయాలి, బ్యాక్ ఎలా మూవ్ చేయాలి, ఇది మాత్రమే నీకు తెలుసు. బట్ యాక్సిలరేటర్ ప్రెస్ చేసినప్పుడు అసలు లోపల ఇన్నర్ మెకానిజం అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అండ్ ఈ యొక్క యాక్సిలరేటర్ ప్రెస్ చేసినప్పుడు ఈ యొక్క కార్ అనేది ఎందుకు స్పీడ్గా మూవ్ అవుతుంది, సో ఇవన్నీ నీకు తెలియాల్సిన అవసరం అనేది లేదు. నీకు ఏం కావాలి, నీకు ఆ యొక్క ఆబ్జెక్ట్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది ఒక్కడే కావాలి, అంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనమాట. అండ్ నీకు ఒక అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నీకు డీటెయిల్గా చెప్పాలంటే నువ్వు ఏటీఎంకి వెళ్తావు. ఏటీఎంకి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు కార్డు పెట్టి నీకు కావాల్సిన అమౌంట్ అనేది విత్డ్రా కానీ లేకపోతే డిపాజిట్ కానీ చేసుకుంటావు. అయితే నువ్వు ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు నీకు ఈ లోపల ఏదైతే ఆపరేషన్స్ అనేది ఏవైతే ప్రిన్సిపల్స్ అనేది రన్ అవుతున్నా అది నీకు సంబంధం లేదు. నీకు ఓన్లీ నీకు కావాల్సిన పనిని జరగడం నీకు ఇంపార్టెంట్. అంటే నువ్వు ఈ డిపాజిట్ చేయాలా, నువ్వు విత్డ్రా చేసుకోవాలి, నీకు ఆ యొక్క పని అయితే నీకు చాలు. కానీ దానికి సంబంధించిన లోపల ఇంకేమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ అసలు వర్క్ ఎలా జరుగుతుందో అది నీకు అనవసరం కదా. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనమాట. సో మనం ఇంకా మెల్లమెల్లగా ఈ యొక్క పైథాన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే లాంగ్వేజ్ హైరార్కీ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క పైథాన్ కాన్సెప్ట్స్ అనేవి మెల్లమెల్లగా వస్తుంటాయి అనమాట. సో లాంగ్వేజ్ హైరార్కీ అంటే ఏంటంటే ఎప్పుడైతే నేను చెప్పాను ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు మనకు ఏదైతే కోడ్ ఉంటుందో ఆ యొక్క కోడ్ అనేది మనకు ఓన్లీ 0s and 1s లోనే ఉంటుంది, అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. బట్ యాజ్ టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యే కొద్దీ మనకి ఇప్పుడు ఈ యొక్క లాంగ్వేజ్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ వరకు వచ్చిందనమాట. బేసిక్గా ఈ యొక్క లాంగ్వేజ్ అనేటివి 3 levelsలో ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసిందంటే మిషన్ లాంగ్వేజ్ అనమాట. అండ్ ఈ యొక్క మిషన్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ ఈ యొక్క సిస్టమ్స్ ఏదైతే అండర్స్టాండ్ చేసుకుంటుందో దాన్ని మనం మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటామంట, లైక్ 0s and 1s. అండ్ సెకండ్ వన్ వచ్చేసిందంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అనమాట. ఈ యొక్క అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే ఇది మీడియం లెవెల్ లాంగ్వేజ్ అనమాట, అంటే యూజర్ అండ్ సిస్టమ్ ఇద్దరు అండర్స్టాండ్ చేసుకునేది ఇది అసెంబ్లీ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఏదైతే పైథాన్ అండ్ సి నువ్వు కోడ్ రాసావు కదా దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటామన్నమాట. అయితే నువ్వు ఏదైతే కోడ్ రాసినావో ఈ యొక్క హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మిషన్ అనేది అండర్స్టాండ్ అనేది చేసుకోదు, అర్థం చేసుకోదు. సో ఈ యొక్క హై లెవెల్ లాంగ్వేజ్ని మళ్ళీ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే 0s and 1s లోకి కన్వర్ట్ చేయడానికి మనకు కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ యొక్క కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అంటే ఏం చేస్తారంటే సపోజ్ ఇప్పుడు నువ్వు ఏదైనా వేరే స్టేట్ కానీ కంట్రీ కానీ వెళ్ళావు, అక్కడ ఏముంటుంది వాళ్ళకు ఏదో వేరే డిఫరెంట్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఆ యొక్క లాంగ్వేజ్ అనేది నీకు అర్థం కానప్పుడు నువ్వు ఈ యొక్క గూగుల్ని కానీ లేకపోతే ఇంకొక వేరే పర్సన్ ఈక్వల్ 2 లాంగ్వేజ్ వచ్చిన పర్సన్ ఏం చేస్తావు మీడియేటర్గా వాడుకొని నీకు కావాల్సిన డేటాని వాళ్ళకు షేర్ అనేది చేస్తావు. సో దట్స్ ద థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ నా. సో అదే విధంగా ఈ యొక్క కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఏంటంటే ఏదైతే నువ్వు కోడ్ రాసావో హై లెవెల్ లాంగ్వేజ్లో ఈ యొక్క కోడ్ని నీకు మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది, అంటే 0s and 1s లోకి కన్వర్ట్ చేస్తుంది. నువ్వు రాసిన కోడ్ మిషన్ అనేది అర్థం చేసుకోవాలంటే మన కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ద్వారానే మన ఈ యొక్క కోడ్ అనేది మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అనేది చేస్తాం. బట్ ఈ యొక్క పైథాన్ ఏదైతే ఉందో ఇది ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి డిఫరెన్స్ ఏంది బ్రో అంటే ఈ యొక్క కంపైలర్ ఏం చేస్తుంది, టోటల్ నువ్వు 1000 lines ఆఫ్ కోడ్ రాసినా సరే మొత్తం ఒకటేసారి కంపైల్లో అంటే మొత్తం ఒకటేసారి 0s and
1s లోకి కన్వర్ట్ చేస్తుంది. సో నీకు అందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్న ఫైండ్ అవుట్ చేయడం కొంచెం డిఫికల్ట్ అనమాట. బట్ ఈ యొక్క ఇంటర్ప్రిటర్ ఏదైందో ఇది కూడా హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. బట్ ఈ యొక్క కోడ్ అనేది నీకు ఒకటేసారి టోటల్ లైన్స్ ఆఫ్ ఏవైతే కోడ్ ఉందో అది మొత్తం కన్వర్ట్ చేయదు, ఓన్లీ లైన్ బై లైన్ మాత్రమే చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ లైన్లో ఎటువంటి ఎర్రర్ లేకుండా కంపైల్ అయితే నీకు సెకండ్ లైన్కి వెళ్తుంది, అర్థమవుతుందా? సో పైథాన్ అనేది అందుకే చాలా మంది ఈజీ అనేది అనమాట. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, అర్థమయ్యేటట్టు ఉంది. సో మీరు ఎటువంటి ఇబ్బంది అనేది పడవద్దు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో పైథాన్ అంటే ఏంది అండ్ అసలు ఈ యొక్క పైథాన్ యొక్క ఫ్యూచర్స్, అప్లికేషన్స్ అండ్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఇంకా నెక్స్ట్ పైథాన్ సిరీస్ అనేది నెక్స్ట్ వీడియోతో స్టార్ట్ అనేది అవ్వబోతుందన్నమాట. సో ఈ యొక్క వీడియోలో మనం ఓన్లీ ఇంట్రడక్షన్ అనేది చూసామన్నమాట, లైక్ కంప్యూటర్స్ అండ్ ఆల్ థింగ్స్ అండ్ నీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ గైస్ ఫౌండ్ దిస్ వీడియో వెరీ హెల్ప్ఫుల్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్స్ కోడ్ హబ్ అండ్ థ్యాంక్ యూ.